అమరావతి కోసం ఒక అండర్ కవర్ ఆపరేషన్ చేశారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. ఢిల్లీలో సిఐఐ సమ్మిట్ కోసం వెళ్ళిన ఆయన కాన్ఫరెన్స్కి అటెండ్ అవుతూ ఒక కమిట్మెంట్ కూడా తీసుకొచ్చేశారు. ఈవై సంస్థ, ఎర్నెస్ట్ అండ్ యంగ్ అనేటువంటి సంస్థ అమరావతిలో తన గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ని ఓపెన్ చేయడానికి కన్సెంట్ ఇచ్చింది. అంటే అమరావతిలో ఈ సంస్థ ఎంటర్ కావడం అనేది ఒక విధంగా హైటెక్ సిటీ నిర్మాణం లాంటి ప్రక్రియగా కొంతమంది పోలుస్తున్నారు. ఎందుకంటే ఈ సంస్థ వివిధ రూపాల్లో సర్వీసెస్ని అందించడంలో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందినటువంటి సంస్థ. సిఐఐ ఫ్యూచర్ 100 ఇయర్స్లో ఇండియా ఫ్యూచర్ ఏ విధంగా ఉండాలనేటువంటి ఉద్దేశంతో ఢిల్లీలో ఈ కాన్ఫరెన్స్ నిర్వహించింది. దీనికి గెస్ట్గా సీఎం చంద్రబాబు నాయుడు వెళ్ళారు. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అవకాశాల గురించి ఇన్వెస్టర్స్తో మాట్లాడారు. అందరికీ ఆహ్వానాలు పలికారు. మీరు రండి, ఆంధ్రప్రదేశ్ అద్భుతమైనటువంటి అవకాశం ఇస్తుంది మీకు, అలానే అమరావతి హాస్పిటాలిటీని కూడా ఎంజాయ్ చేయండి అంటూ ఆయన పిలుపునిచ్చారు. అయితే ఈ కాన్ఫరెన్స్లో పాల్గొన్నటువంటి రాజీవ్ మేమాని ఈవై సంస్థ తరపున వచ్చి ప్రతినిధిగా వచ్చినటువంటి ఆయన ఫైనల్ కమిట్మెంట్ ఇచ్చారు. గ్లోబల్ కెపాసిటీ సెంటర్ని ఏపీలో, ముఖ్యంగా అమరావతిలో ఓపెన్ చేయడానికి ఆసక్తి చూపిస్తున్నట్టుగా అనౌన్స్ చేశారు. ఆ అనౌన్స్మెంట్ చేసినటువంటి సందర్భం రాజీవ్ మేమాని మాట్లాడుతున్నటువంటి దృశ్యం అన్నమాట. గతంలో కూడా అనేక సందర్భాల్లో చంద్రబాబు నాయుడు గారి పనితీరు పట్ల ప్రేరేపితులై అలానే అవకాశాలను తీసుకొచ్చేటువంటి క్రమంలో ఆంధ్రప్రదేశ్ని ఒక వేదికగా ఎంచుకోవాలని భావిస్తున్నట్టుగా రాజీవ్ మేమాని చెప్పారు. అయితే అసలు ఈ ఈవై సంస్థ ఏంటి, దీనికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి, అది కూడా చూద్దాం. షేప్ ద ఫ్యూచర్ విత్ కాన్ఫిడెన్స్ అని చెప్పని వాళ్ళ స్లోగన్. ఈవై అంటే ఎర్నెస్ట్ అండ్ యంగ్ అనేటువంటి పేరుతో యూకే బేస్డ్ కంపెనీ. ఇది ప్రపంచవ్యాప్తంగా సర్వీసెస్, మరీ ముఖ్యంగా ఐటీ సొల్యూషన్స్ దగ్గర నుంచి సర్వీస్ సెక్టర్లో రియల్ ఎస్టేట్ వరకు కావాల్సినటువంటి వివిధ రూపాలు ఆడిటింగ్, కన్సల్టేషన్, ట్యాక్సేషన్ ఇలాంటి అనేక సందర్భాలకు సంబంధించినటువంటి పనులకి ఈ సంస్థ ఆపరేటింగ్ టూల్గా పనిచేస్తుంది. ఏఐ డ్రివెన్ టెక్నాలజీని తీసుకురావడంలో కూడా ముందుంది. పైగా ఈ రంగంలో, కన్సల్టింగ్ రంగంలో కానీ ట్యాక్సేషన్, ఆడిటింగ్ రంగంలో ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేకమైన గుర్తింపు పొందినటువంటి సంస్థ. ఇలాంటి భారీ సంస్థ కనుక అమరావతిలో ఆపరేషన్స్ మొదలు పెడితే మరిన్ని సంస్థలు దాని అడుగుజాడల్లో ముందుకు వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. అమరావతిని హైటెక్ సిటీ తరహాలో, అంటే ఐటీ, క్వాంటమ్ వీటన్నిటితో పాటు ఏఐ సిటీగా డెవలప్ చేయాలనేటువంటి ఆలోచన, ప్రణాళికని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే అనౌన్స్ చేసింది. ఇప్పుడు ముఖ్యమైనటువంటి ఫైనాన్షియల్ టూల్స్ గురించి డిస్కస్ చేసేటువంటి ఈ సంస్థ ఆర్ట్ ఆఫ్ బిల్డింగ్ రెసిలియంట్ పీఈ బ్యాక్డ్ బిజినెస్, వీళ్ళ స్లోగన్స్ కానీ వీళ్ళ సిస్టమ్స్ కానీ అన్నీ అవే ఉంటాయి అన్నమాట, దాని రిలేటెడే. అలానే మొత్తం వ్యవస్థలో ఉన్నటువంటి ప్రముఖులు, వాళ్ళు ఇచ్చేటువంటి సర్వీసెస్, దాన్ని లీడ్ చేస్తున్నటువంటి వ్యక్తులు, వీటిపైన కూడా చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. అయితే చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి ఈ నిర్ణయం వల్ల కలిగేటువంటి ప్రయోజనం ఏంటి? ఒక విధంగా ఇది హైటెక్ సిటీ పెట్టినప్పుడు ఎలాంటి వైబ్ వచ్చిందో అలాంటి వైబ్ వస్తుందని చెప్పని అంటున్నారు. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా సాఫ్ట్వేర్ సొల్యూషన్స్, ట్యాక్స్ కన్సల్టింగ్, ఆడిటింగ్ వీటన్నిటిపైన కూడా ఇప్పుడు ఒక గ్లోబల్ సెంటర్ని ఓపెన్ చేస్తే కనుక ఆపరేషన్స్ అన్నీ కూడా ఒక దగ్గర ప్రారంభమయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, డేటా సైంటిస్టులు, ఫైనాన్షియల్ అనలిస్టులు వీళ్ళందరూ కూడా వేల సంఖ్యలో ఉద్యోగాలు వస్తాయి. గ్రాడ్యుయేట్లకి, ఫ్రెషర్స్కి ముందుగా ఇన్హౌస్ రిక్రూట్మెంట్స్కి అవకాశం ఉండేటువంటి ఛాన్స్ ఉంటుంది. అమరావతి ప్రాంతంలో కృష్ణా, గుంటూరు జిల్లాల్లో చాలామంది విద్యావంతులందరూ కూడా విదేశాలకి, వేరే ప్రాంతాలకి ఉద్యోగ అవసరాల కోసం వెళ్తారనుకునే దానికి కొంతవరకు బ్రేక్ పడేటువంటి అవకాశం ఉంటుంది. సో ఒక గ్లోబల్ డెలివరీ సెంటర్ ఇక్కడ కనుక డెవలప్ అయితే కనుక అది ఖచ్చితంగా అమరావతి ప్రాంత ఆర్థిక ముఖ చిత్రాన్ని మార్చేటువంటి అంశం అవుతుంది. అందుకనే ఇన్ని అవకాశాలు ఉన్నాయి కంటే చంద్రబాబు నాయుడు గారు కూడా రాజీవ్ మేమానికి కృతజ్ఞతలు తెలిపారు. మరిన్ని సంస్థలు ఈ బాటలో వస్తాయి. అమరావతిని ఆల్రెడీ చాలా సందర్భాల్లో ఐటీ మంత్రి నారా లోకేష్ చెప్పారు, సెమీ కండక్టర్స్కి, ఏఐకి, ఫ్యూచర్ టెక్నాలజీస్కి అమరావతి కేంద్రం అవుతుందని చెప్పారు. సో ఈవై ఎంట్రీ అనేది ఖచ్చితంగా ఆ దిశగా అమరావతిని నడిపించేటువంటి ఒక నిర్ణయం అవుతుందని చెప్పని అందరూ భావిస్తున్నారు. ఇది ఆపరేషన్స్ ఎప్పటిలోగా మొదలు పెడతారో ఏంటనేది ఒక క్లియర్ కట్ ప్రొసీజర్ అతి త్వరలోనే అనౌన్స్ అవుతుంది. ఇప్పటికే ముఖ్యమంత్రితో నేరుగా ఇచ్చినటువంటి మాట కాబట్టి దీనికి సంబంధించిన బ్యాక్ ఎండ్ వర్క్ కంప్లీట్ చేయడానికి ఒక 2-3 నెలలు పట్టొచ్చు. అలానే ల్యాండ్ అలాట్మెంట్ కానీ, ఆఫీస్ ఎస్టాబ్లిష్మెంట్ కానీ వీటికి టైం పట్టొచ్చు. కానీ ఒక బిగ్ జైంట్, మళ్ళీ ఒక భారీ కంపెనీ అమరావతిలో ఎంటర్ అవుతుంది. ఎలా అయితే గూగుల్ ఎంట్రీ ద్వారా విశాఖలో డేటా ఇంజనీరింగ్కి సంబంధించినటువంటి సిస్టమ్స్ మొత్తం, దాని ఎకో సిస్టమ్ మొత్తం ఎస్టాబ్లిష్ అవుతుందో, అమరావతిలో ఈవై ఎంట్రీ తర్వాత ఈ ఐటీ రిలేటెడ్, ఐటీ సర్వీస్ సెక్టార్కి సంబంధించినటువంటి డెవలప్మెంట్కి ఫుల్ జోష్ వస్తుందని చెప్పని భావించవచ్చు. ఒకవైపు క్వాంటమ్కి సంబంధించిన వ్యవస్థల్ని
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమరావతిలో ఎస్టాబ్లిష్ చేస్తుంది. మరోవైపు సెమీ కండక్టర్ల ద్వారా ఒక రెవల్యూషన్ తీసుకొస్తామని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. ఇప్పుడు ఈవై ఎంట్రీ తర్వాత అమరావతి ప్రాంతంలో ఖచ్చితంగా ఉపాధి మార్గాలకి అవకాశాలు పుష్కలంగా పెరిగేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. కేవలం కాన్ఫరెన్స్ కోసం వెళ్ళినటువంటి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఒక కమిట్మెంట్ తీసుకుని వస్తున్నారు. సో దాన్ని రియాలిటీలోకి తీసుకురావడానికి 3 నుంచి 6 నెలల సమయం పట్టొచ్చు. కానీ వీలైనంత వేగంగా దాన్ని గ్రౌండ్ చేయాలని చెప్పని ఏపీ సర్కార్ కూడా భావిస్తోంది.